మనకి నవరంధ్రాలు ఉండే పురం అమ్మ ఇది. నవరంధ్రాలు ఏంటంటే 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కు రంధ్రాలు, నోరు, యుగుల దగ్గర ఉన్న 2 కన్నాలు. ఇవి 9. ఈ 9ని మనం రివర్స్ అంటే ప్రత్యాహారం అంటారు. ప్రాణాయామ తర్వాత ప్రత్యాహారం ఉంది. అంటే దీని డైరెక్షన్ని రివర్స్ చేసి పైకి వెళ్ళారనుకోండి, మనకి గంట ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తే గంట ఉంటుంది కదమ్మా, ఆ గంట ఏంటంటే గంట కొట్టి ఏం రాదు, కానీ ఇక్కడ మీకు శబ్దం వినిపిస్తుంది అన్నమాట. అదే ప్రణవనాదం. చూడండి ఒకసారి ఎలాగంటే అది ప్రణవనాదం. అంటే ప్రాణం తాలూకా శబ్దమే అది ప్రణవం. ప్రాణాయామం అంటే ఈ ప్రాణాన్ని పెంచుకోవడమే, అయామం చేసుకోవడమే ప్రాణాయామం. ఎక్కడి నుంచి వెళ్తుంది, నేను ఎక్కడి నుంచి లాపుతున్నాను? అపానే జుహోతి ప్రాణం, ప్రాణ అపానం తదాపరే, ప్రాణ అపాన గతిరుద్వ ప్రాణాయామ పరాయణ. ఇదే కృష్ణుడు చెప్పాడు. ఇదే ప్రాణాయామం. దీన్ని ఇంటెన్సిఫై చేసి పరావస్థకి వెళ్తే ప్రత్యాహారం అవుతుంది. ప్రత్యాహారం నుంచి ధ్యానం వైపు వెళ్ళిపోతారు.